సార్ చేయలేదు, మీరు చేస్తారు. సిస్టర్ అది పెట్టండి అని చెప్పాలి. ఒక బిగ్ ఫ్యామిలీ, కొంచెం స్టేజ్ పెరిగింది అనుకోండి, మీ అమ్మమ్మకి ఎంతమంది పిల్లలు, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, ఎంతమందికి పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతమంది చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, ఇలా కొంచెము స్ట్రాంగ్నెస్ అనేది పెంచుకుంటూ పోవాలి. తర్వాత వచ్చి కీవర్డ్స్. మనం ఇప్పుడు డిస్కషన్ మెథడ్లో మాట్లాడుతూ ఉన్నాం. మీకు నేను డిస్కషన్ చేస్తున్నా, మీ అందరూ వింటున్నారు. కీవర్డ్ ఇప్పుడు నేను ఈ లెసన్ నుంచి పిల్లల్లో ఏం రావాలనుకున్నాను, పిల్లల నుంచి ఏం కాన్సెప్ట్, స్మాల్ ఫ్యామిలీ. కీవర్డ్ వచ్చి స్మాల్ ఫ్యామిలీ. తర్వాత మదర్, ఫాదర్, సిస్టర్ అండ్ ఓన్ మీ. 4 or 1. బిగ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, అంకుల్, ఆంట్. ఈ కీవర్డ్స్ అనేటివి మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి చదివితేనే పిల్లవానికి అర్థమవుతుంది. ఇక్కడ మనకి లాంగ్వేజెస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయండి. ఈ కీ పదాలలో, కీలక పదాలలో కీవర్డ్స్ జాయిన్ అవుతున్నాయి. మనం లెసన్ నుంచి ఏం రావాలనుకుంటున్నామో, కాన్సెప్ట్ ఏం నేర్పించామో అవి పిల్లలకి తెలియజేయాలంటే మనం స్ట్రెస్ చేయాలి. ఈ స్ట్రెస్ చేసే పదాలు కీలకమైనవి, ఇవి పక్కా మనకి రావాలి. కనుక మనము ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఏదైతుంది, ఎట్ ద సేమ్ టైం మనం కావాల్సిన కాన్సెప్ట్ నుంచి ఏం తీసుకోవాలనుకునేది, పిల్లవాడి నుంచి రావాలనుకున్నది అన్ని ఈ కీలక పదాల నుంచి మనం మెన్షన్ చేసి బూస్టప్. అంటే ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పినప్పుడు మీకు కూడా యూనిట్ ప్లాన్లో ఫస్ట్ ఏముంది అనేది గుర్తుకోవాలి. జగడాలు లేవురా ఈశ్వరా నీకిలే. అవునా? సారు What is this? Car. No, it's not a car. It's a van. Car. Is it a car? Yes, madam. Car. Is it a car? Sir, చెప్పండి సార్, మీకు అడగాలి. చర్చించే అంశాలు, వాడు చుట్టూ చూస్తున్నటువంటి అంశాన్ని బుక్ లో పెట్టాము. ఆ బుక్ ఎందుకంటే మనకి ఐడెంటిఫై ఉండాలి, పిల్లవాడు మాట్లాడగలగాలి. మనం ఏం తెలియకుండానే ఉన్ముఖీకరణ ద్వారా మన టాపిక్ ని డిక్లేర్ చేయాలి. 1, 3. తర్వాత దీన్ని ఏమంటారో అని పరిభాష తెలియాలి. దీనికి మనకి సంబంధం ఏంటనేది తెలియాలి. ఇది ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తారు, ఇలాంటి విషయాల పట్ల కూడా చిన్న స్థాయి అంటే మనము ఉండే కొత్తనే నువ్వు వినాలా అంటే ఫస్ట్ అని ఆలోచిస్తారు. కొందరు షార్ట్ ఫోన్లో చెప్తారు, బట్ ఎప్పుడు ఇక్కడ మనం సీక్రెట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుంటున్నాం. మనకి ఈ నాలెడ్జ్ ఉండదు. 3 ఫాంట్ సైజ్ కరెక్ట్ గా ఉంది అంటే మన ఐసైట్, పిల్లవాని ఐసైట్ కి ఏ ఫాంట్ సైజ్ ఉండాలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన బుక్ డిజైన్ చేయబడ్డది. ఇది ఒక మేజర్ అన్నమాట. ఎందుకంటే ఫాంట్ సైజ్ సరిగ్గా లేకపోతే పిల్లవాడు చదివే ఇంట్రెస్ట్ చూడాడు. పిక్చర్స్ ఎంతగానో ఉండదు. చిన్నపిల్లవాడు పిక్టోరియల్
వచ్చేసి కూర్చుంది. సో ఇది చెప్పకుండానే 1వ తరగతి వాడు గుర్తుపడతాడు, పిక్చర్స్ చూసి గుర్తుపడతాడు. కానీ అక్కడ మనం శాబ్దికం నేర్పించాలి కదా, స్పెల్లింగ్ నేర్పించాలి కదా, మదర్ అంటే అనేది కీవర్డ్ నేర్పించాలి కదా. సో కీవర్డ్ స్ట్రెస్ చేయడానికే డౌన్ సైడ్ రాశాను, కీవర్డ్ అనేది డౌన్ సైడ్ రాశాను. సో దీని ద్వారా ఫ్యామిలీ అనేది ఈజీగా అర్థమైంది. కానీ వర్బల్ నేర్పించడానికి, కీవర్డ్స్ నేర్పించడానికి ఇక్కడ మెన్షన్ చేశాను. వెజిటబుల్స్, పల్సెస్, రైస్, వుడ్, కాటన్, ఫ్రూట్స్, షుగర్, రబ్బర్, టీ, కాఫీ. ఇది ట్రాఫిక్ సిగ్నల్ గురించి చెప్పేది. ఇది ఇట్లా తీసేయాలి. ఫస్ట్ సింబల్స్ ఇవి ఎక్కడ, ఈ సింబల్స్ మనము ఎక్కడ గమనించవచ్చు అని పిల్లల్ని అడిగినప్పుడు కలర్స్ మాత్రమే చూస్తారు. Depending on the headings. One heading is living things, another one is non-living things. All the things are given. I kept all the things in the middle. Who will do it fast? Fast గా చేయాలి. టైం పెట్టాలి. టైమర్ పెట్టమ్మా. ఎవరు ఫాస్ట్ గా చేస్తారు? So that we can eat natural food naturally. Don't use chemicals. Now one more TLM. So many TLMs teacher was brought. One more TLM about the vehicles. Can you identify what it is? Can you identify what it is? Bolero car. No. It's not a bolero. Bolero means it's a truck. Is it right? Or it is a bus? No. It's a bus. Is it bus or truck? What it is? బాగా చూడండమ్మా, బాగా చూసి చెప్పండి. ఓకేనా? ఓకే, ముందు చెప్పాలి. వైద్యుడు ఏం చెప్పాలి? Parts of the plant. అంటే మొక్క యొక్క parts according to the order you have to arrange. Timer is there. ఎవరు ఫాస్ట్ గా అరేంజ్ చేస్తారు? Now it is 10 to 1. As soon as the children can't concentrate on the concept and the study or what we are teaching, we can't explain anything, we can't expect anything. ఇది చూడండి మేడం. గ్రహాలు, చంద్రుడు, భూమి అవన్నీ ఉన్నాయి. మళ్ళీ రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడుతుంది, మళ్ళీ వాటర్ సైకిల్ ఎట్లా ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. ఇక్కడ వాటర్ ఆవిరైపోయి మేఘాల రూపంలోకి పైకి వెళ్ళి మళ్ళీ చల్లబడ్డ వర్షంగా కురుస్తుంది అని చెప్పచ్చు. ఇక్కడ పౌర్ణమి, అమావాస్య. సార్ మేడం చెప్పారు ఇది ఒక్క చిన్న టీఎల్ఎం నుంచి దీంట్లో మనం డీపర్ గా నేర్పించచ్చు. 3rd క్లాస్ వానికి డే అండ్ నైట్ లో ఏముంటాయి, డేలో ఏముంటాయి, తర్వాత అప్గ్రేడ్ అయితే 4th 5th లో రెయిన్, వర్షం ఎలా పడుతుంది, తర్వాత సూర్యుడి ఉపగ్రహాలు ఉన్నాయి కదా 9, వాటి గురించి, గ్రహాల భ్రమణం, తర్వాత అమావాస్య పౌర్ణములు ఎలా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఒక ఈ చిన్న టీఎల్ఎం నుంచి మనము చెప్పకుండా. There is no tea here. Only empty cup is here. Cup and saucer. This is the model of cup and saucer in which we take the tea or coffee, anything. This is the class. What it is? Can you guess anyone? Pressure cooker. No. Don't tell wrong answers. Observe it carefully and tell me the right answer. Rice.
వాళ్ళు గొడవ పడుతున్నాయి ఏమని ఈ బ్రింజాలు వచ్చి నన్ను అందరూ ఇష్టపడతారు, నేనే గొప్ప, నేనంటే అందరికీ ఇష్టం, నన్నే వండుకుంటారు, అందరూ నన్నే తింటారని చెప్పి కాదు టామరిండ్ అందరూ పులిపంటే చాలా ఇష్టం, నన్ను చూడగానే అందరికి నోట్లో నీళ్లు వరకాయి కాబట్టి నన్నే అందరు ఇష్టపడతారు, నేను లేకుండా చాలా పులుసు కాదు ఏం కాచుకోలేదు, నేనే గొప్పది. అప్పుడు ఆర్యన్ వచ్చి లేదు నేను లేకుండా ఏ కూర వండుకోలేదు అంటే ఐఎమ్ సో గ్రేట్. సో ఇలా చిల్లీని ఇది వచ్చింది, చిల్లీ వచ్చి నేను చాలా అందంగా ఉన్నాను, ఐ హ్యావ్ ఏ గ్రీన్ క్యాప్ ఆల్సో ఆన్ మై హెడ్. సో నన్ను నేను లేకుండా అసలు ఏ కూర రుచే రాదు, సో ఐఎమ్ సో గ్రేట్. నెక్స్ట్ వన్ క్యారెట్, నేను అందరికి ఏ విటమిన్ బాగా పంచుతున్నాను కాబట్టి చాలా అందంగా మంచి ఆరెంజ్ కలర్ లో ఉన్నాను, నేనే గ్రేట్. తర్వాత ఈ లేడీస్ ఫింగర్ వచ్చి లేదు నేను అందరికి దీనికి మంచి డైజెషన్ ఉపయోగపడతాను అంటే ఏ లేదుగా నువ్వు అంత జిగురుగా ఉంటావు ఏం బాగాలేదని ఇంకొక వెజిటబుల్. ఈలోపు అదేది ఈ బెటర్ కార్డ్ వచ్చి నేను నన్ను అందరూ ఇష్టపడతారు ఎందుకంటే నేను ఐ విల్ క్లీన్ ద స్టమక్, ఏవి డిసీజెస్ లేకుండా చేస్తాను. లేదు పొటాటో అంటే నన్ను అందరూ చక్కగా ఫ్రైస్ చేసుకుంటారు, అవి చేసుకుంటారు, చిప్స్ చేసుకుంటారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఐఎమ్ సో ఫేమస్, నేనే గ్రేట్. నెక్స్ట్ వచ్చి బీట్రూట్, నన్ను కనుక తింటే అందరికి మంచి బ్లడ్ వస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది, సో ఐఎమ్ గ్రేట్. తర్వాత ఈ టొమాటో వచ్చి నన్ను అన్ని కూరల్లో వాడుకుంటారు, నేను ఐఎమ్ సో క్యూట్, ఐఎమ్ సో కలర్ఫుల్, రెడ్ గా చక్కగా నోరూరేటుంటాను, సో ఐఎమ్ గ్రేట్. ఇవన్నీ వెళ్ళి ఈ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని వెళ్ళేది, ఇది నేను గ్రేటా అని అన్ని గొడవ పడతాయి ఈ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఫార్మర్ ఏం చెప్పుకుంటాడు, అన్ని ఏది లేకపోయినా ఇంకో దాని యొక్క విలువ తెలియదు, ఏది లేకపోయినా మన ఆరోగ్యం సరిగ్గా ఉండదు, సో అన్నిటిలో ఇంపార్టెంట్, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు అని చెప్పారు. విన్నారు కదా మేడం, విన్నారు కదా. ఆర్ యూ రెడీ టు ఆన్సర్ మై క్వశ్చన్? నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఎవరు ఫస్ట్ వచ్చి ఆన్సర్ చేస్తారో చెప్పాలి. ఇక్కడ